ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజున పూర్తి పంచాంగం వివరాలు, శుభ సమయాలు, అశుభ సమయాలు, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ముఖ్యంగా 365 వత్తుల దీపము, నదీ స్నానము ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి, ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి పండుగకు చాలా విశేషత ఉందండి. నేను కొన్ని విషయాలు చెప్తానండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తెలుసుకోండి. ఈ కార్తీక మాసంలో లక్ష్మీ ప్రసన్నుడైనటువంటి ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంలో అవతరించింది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజేనండి. అలానే మన పురాణాల ప్రకారం పరమశివుడు లోకకంటకులైనటువంటి త్రిపురాసులను అంతరించింది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజేనండి. అలానే కార్తీక పౌర్ణమి రోజున కార్తికేయుడు జన్మదినంగా కూడా చెప్తూ ఉంటారండి. మరొక కథనాల ప్రకారం క్షీర సముద్ర మదనం జరిగినప్పుడు మనకి హాలాహలం అనేది పుడుతుంది కదా అండి. ఈ హాలాహలాన్ని పరమశివుడు సేవించాక పార్వతీదేవి తన శక్తితో హాలాహలాన్ని శివుని కంఠంలోనే నిలువరిస్తుందండి. దీనికి దేవాది దేవతలందరూ సంతోషించి అమ్మవారిని జ్వాలా తోరణం కింద ఊరేగింపు అనేది చేస్తారండి. అప్పుడు పార్వతీదేవి సంతోషించి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం కింద ఉత్సవమూర్తుల వెనుక జ్వాలా తోరణం కింద దాటుతారో వారికి నరకం నుండి విముక్తి కలుగుతుంది అని ఒక వరం కూడా ప్రసాదిస్తారండి. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా చంద్రుని ఆరాధన అనేది చేస్తారండి. చంద్రుడి ఆరాధన చేసిన తర్వాత ఆయన సహోదరి అయినటువంటి లక్ష్మీదేవి కటాక్షం కూడా తప్పకుండా లభిస్తుందండి. ఈ రోజున ప్రత్యేకంగా 365 వత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తారండి. సంవత్సరం మొత్తం కూడా ఎవరైనా సరే దీపారాధన చేయలేని వాళ్ళు, ఏదైనా సరే ఇబ్బందుల వల్ల కానివ్వండి, ఏటి సూతకంలో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు, ఏదైనా పీరియడ్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దీపారాధన చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి సరిపడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తి చొప్పున 365 ఒత్తులు కలిపి దీపం అనేది అఖండ ఒత్తిగా వెలిగిస్తూ ఉంటారండి. అంతటి విశేషత ఉందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున. ఈ రోజు తిథి వివరాలు చూసుకున్నట్లయితే మనకి 2024 సంవత్సరంలో 15వ తేదీ పౌర్ణమి తిథి తెల్లవారుజామున 5:20 నుంచి మనకి శుక్రవారం రోజున ప్రారంభమవుతుందండి. 16వ తేదీన శనివారం రోజున తెల్లవారుజామున 3:02 వరకు మనకి ఈ పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే కార్తీక స్నానం, నదీ స్నానాలు ఎప్పుడు చేసుకోవాలి, పూజా సమయం ఎప్పుడు అంటే ముందుగా అయితే నదీ స్నానము, కార్తీక స్నానము ఉదయాన్నే 6 గంటల లోపలైతే మీరు కార్తీక స్నానము అలానే నదీ స్నానాలు అనేటివి చేసుకోవచ్చండి. 365 వత్తుల దీపం కూడా ఉదయాన్నే మీరు 6 గంటల లోపల సూర్యోదయం మునిపే పెట్టడానికి ప్రయత్నించండి. లేదు అంటే మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చండి. సాధారణంగా పౌర్ణమి తిథి సాయంత్రం చంద్రుడు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి సాయంత్రం మనకి సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే 5:30 తర్వాత మీరు 9:30 లోపల ఎప్పుడైనా సరే మీరు 365 వత్తుల దీపం ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వెలిగించుకోవచ్చండి. ఈ రోజున శుభ సమయాలు, అశుభ సమయాలు చూసుకున్నట్లయితే ముందుగా అశుభ సమయాలు ఈ రోజున రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల లోపల అండి. వర్జ్యం వచ్చేసి ఉదయం 8:40 నుంచి 10 గంటల వరకు. అలానే ఈ రోజున దుర్ముహూర్తం వచ్చేసి ఉదయాన్నే 8:39 నుంచి 9:24 లోపల. తర్వాత మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం 12:23 నుంచి 1:07 వరకు. ఈ రోజు యమగండం మధ్యాహ్నం 2:48 నుంచి 4:12 వరకు. ఈ రోజు గుళిక వచ్చేసి 7:48 నుంచి అండి ఉదయము 9:12 వరకు. ఇవండి మనకి అశుభ సమయాలండి. మరి శుభ సమయాలు చూసుకున్నట్లయితే ఈ రోజున బ్రహ్మ ముహూర్తం వచ్చేసి ఉదయాన్నే మనకి 4:48 నుంచి 5:40 లోపల. అలానే ఈ రోజున అమృత గడియలు వచ్చేసి సాయంత్రం ప్రదోష సమయంలో 5:38 నుంచి 7:04 లోపల అమృత గడియలు అయితే ఉన్నాయండి. ఈ రోజున అభిజిత్ ముహూర్తం వచ్చేసి ఉదయాన్నే మనకి 11:38 నుంచి 12:23 వరకు మనకి అభిజిత్ ముహూర్తం అయితే ఉందండి. ఇదండి శుభ సమయాలు, అశుభ సమయాలు. ఇప్పుడు మనము ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అంటే ఈ రోజునైతే మనకి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. కానీ ఈ రోజున పెళ్లి చూపులు, అలానే అన్నప్రాసన, సీమంతాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. ఈ రోజు ముఖ్యంగా అయితే ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతము, కేదార వ్రతము, అలానే వెన్నెల పారాయణం, దాత్రి పూజ ఇవన్నీ విశేషంగా అయితే చేసుకుంటూ ఉంటారండి. ఇదండి ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున పూర్తి పంచాంగం వివరాలు అన్ని తెలియచేశాను కదండి. కార్తీక మాసంకి సంబంధించి అన్ని పూజా విధానం వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి.